బీఆర్ఎస్ బలపరిచిన వేలేరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఇట్టబోయిన భూపతిరాజుగా బీసీ బిడ్డగా మీ ముందుకు వచ్చానని, గ్రామ అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజా సమస్యల పరిష్కారం నా ప్రధాన లక్ష్యమని, అభివృద్ధిలో గ్రామ రూపురేఖలు మారుస్తానని, వేలేరు గ్రామాన్ని స్టేషన్ గన్పూర్లోని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దానని, మీ అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని భూపతిరాజు ఓటర్ మహాశైలను కోరారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ అభ్యర్థులు, ఆ పార్టీ శ్రేణులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేను స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి గారు మరియు డాక్టర్ రాజన్న గారు మరియు బీఆర్ఎస్ పార్టీ తరపున కేసీఆర్ గారి యొక్క ఆశీస్సులతోటి వేలేరు గ్రామానికి సంబంధించినటువంటి కార్యకర్తలు, మండల నాయకులు, నియోజకవర్గ నాయకులందరూ కూడా నాకు బీఆర్ఎస్ పార్టీ తరపున వేలేరు గ్రామం ప్రజలకు మీరే సరైన సర్పంచ్ అభ్యర్థి అని చెప్పేసి నాకు దీవించి నన్ను ఆశీస్సులతోటి వేలేరు గ్రామ సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నన్ను పంపడం జరిగింది. నేను గతంలో కూడా సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. మరి నేను ఎలా అయితే ఎంప్లాయ్మెంట్ లేకుండా, మరి వేలేరులో యువతకు ఎలాంటి ఎంప్లాయ్మెంట్ లేదు, మరి రైతులకు చాలా కష్టాలున్నాయి, మార్కెటింగ్ వ్యవస్థ అయితేంది, కనీసం అవసరాలు లేకుండా ఆనాడు పరిస్థితులు ఉండేది. పనులు లేక పొట్టకూటి గురించి హైదరాబాదు, వరంగల్ లాంటి పట్టణ ప్రజలకు ఎలాంటి ఎంప్లాయ్మెంట్ ఉందో అని చెప్పేసి పొట్టకూటి పట్టుకొని మేము సిటీకి తరలి వెళ్తున్నారు. మరి వాటన్నిటిని చూసి చెలించి, నా హృదయం చెలించి నేను చూసి ఒక 5-6 సంవత్సరాలు నేను అక్కడ ఉండి మళ్ళా పుట్టిన గడ్డకు నేను ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో 7 సంవత్సరాల క్రితం నేను వేలేరులో సర్పంచ్ అభ్యర్థిగా నిలవడం జరిగింది, ఇండిపెండెంట్ అభ్యర్థిగా. దాని తర్వాత ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత మా భార్యకు ఎంపీటీసీ అవకాశం, ఓటరు దేవుళ్ళు అవకాశం ఇవ్వడం జరిగింది. మరి దాని తర్వాత మా మండల ప్రదాత పల్లా రాజేశ్వర రెడ్డి గారు మరియు రాజన్న గారి యొక్క ఆశీస్సులతోటి మేము చాలా పనులు చేశాము. రోడ్ కనెక్టివిటీ పెంచాము, మరి వాడలలో సీసీ రోడ్లు వేసాము, డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరిచాము. సాగునీరు డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి గారు మరియు కేసీఆర్ గారి యొక్క ఆశీస్సులతోటి కొంత మేరకు సాగునీరు కూడా రావడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత గతంలో ఉన్న పార్టీని వదిలి మరి వేలేరు గడ్డకు పల్లా రాజేశ్వర రెడ్డి గారి యొక్క ఆశీస్సులతోటి మాత్రమే మేము అభివృద్ధి చేయొచ్చు అని చెప్పేసి నేను బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. దాని తర్వాత మేము ఆదర్శ గ్రామాలను మేము విజిట్ చేయడం జరిగింది. అందులో ఒకటి నిజామాబాద్ జిల్లా అంకాపూర్ కూడా వెళ్ళడం జరిగింది. మరి అక్కడ చూస్తే రైతే రాజు అని చెప్పేసి పదానికి నిదర్శనం అంకాపూర్ గ్రామ ప్రజలు చూస్తున్నారు. మరి ఆ గ్రామం ఎలాగా ఉన్నదో అంతకంటే ఎక్కువ మెరుగైన పరిస్థితిలో మా వేలేరు కావాలి, ఆదర్శ గ్రామం కావాలి. గంగదేవిపల్లి ఎలా ఉందో అలాంటి సమిష్టి నిర్ణయాలతోటి ఆదర్శ గ్రామం కావాలి. మా ప్రజలు అన్ని పండుగలు, అన్ని అకేషన్స్ కూడా ఒక మంచి విలేజ్కి సంబంధించినటువంటి ఒకటి కళ్యాణ మండపం కావాలి, ఒక స్టడీ సెంటర్ కావాలి, మరి ఒక క్రీడా ప్రాంగణం కావాలి. మరి డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి గారి యొక్క ఆశీస్సులతోటి ఇక్కడ సెంట్రల్ లైటింగ్ పెండింగ్ ఉంది. ఇంకా తను చేసినటువంటి అభివృద్ధి పనులకు కొన్ని పెండింగ్ లో ఈ ప్రభుత్వం పెట్టేది, దానికి సంబంధించినటువంటి ఆ పనులు ఎక్కడ ఆగినాయో వాటిని మేము ముందుకు తీసుకుపోవాలన్న ఉద్దేశంతో స్ట్రీట్ లైట్లు, వెండర్ లైట్స్ ప్రతి ఒక్కటి కూడా మేము ఇంప్లిమెంటేషన్ చేయాలి, డెవలప్మెంట్ చేయాలన్న ఉద్దేశంతో నేను సర్పంచ్గా బరిలో నిలవడం జరిగింది. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో చూస్తే, ఎందుకంటే నేను ఒక బహుజన బిడ్డను, నేను ఒక బీసీ బిడ్డను, నాకు పూర్తి అవగాహన ఉన్నటువంటి బిడ్డను. అందులో నాకు ఎక్కడ కూడా తారతమ్య భేదాలు లేకుండా ఉండే నా యొక్క స్థితిగతులు, నా యొక్క పూర్వ హిస్టరీ అనేది ఉంది.
మరి ఇక్కడ యువకులకు ఒక ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ చేద్దామనే ఉద్దేశంతో మరి ఇక్కడ ఒకటి రైతులకు అనుసంధానమైనటువంటి ఒక పాడి పరిశ్రమను అభివృద్ధి చెందించాలి. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రోద్బలంతో వాళ్ళ యొక్క సహకారంతో తీసుకురావాలంటే ఒక పాడి పరిశ్రమను అభివృద్ధి చెందించాలి. అవే కాకుండా సంచార వ్యాపారస్తులు మా విలేజ్కి ఒక పెనుభూతంలాగా వాళ్ళు మా యొక్క సంపదను మొత్తం కొల్లగొట్టుకోబోతున్నారు. వాళ్ళను అరికట్టాలి. అవే కాకుండా గ్రామంలో వివిధ ఇబ్బందులు ఉన్నాయి. అందులో స్ట్రీట్ రోడ్స్ కానీ, లైట్స్ కానీ, మరియు క్రీడా ప్రాంగణం కానీ ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. అవన్నీ చేయాల్సిన అవసరం ఉన్నదని నేను తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఒక మార్కెటింగ్ వ్యవస్థ సరిగా లేకుండా వాణిజ్య పంటలను వేయలేకపోతున్నారు. వాళ్ళకు కూడా ఒక మంచి వాణిజ్య కనెక్టివిటీ కూడా పెంచే విధంగా నా యొక్క సహకారం ఉంటుందని చెప్పేసి నేను తెలియజేయడం జరుగుతుంది. నన్ను ఆశీర్వదించి చేస్తే నా యొక్క గుర్తు అయినటువంటి ఉంగరం గుర్తుకు మీరు గనక ఓటు వేసి అత్యధిక మెజార్టీ కనుక మీరు నాకు ఇచ్చినట్టయితే మన దేశంలో ఒక గ్రామం ఉన్నది, ఆదర్శమైనటువంటి గ్రామం. ఆ గ్రామం ఏదైనా ఉన్నదంటే అది వేలేరు గ్రామం అని చెప్పేసి చూపించే విధంగా నేను పబ్లిసిటీ విషయంలో, టూరిస్ట్ విషయంలో, మరి ఒక సమిష్టి ఐక్యమత్యం విషయంలో అన్నిటికీ నిదర్శనం వేలేరు గ్రామంగా తీర్చిదిద్దడానికి 100కు 200% నేను ప్రయత్నం చేస్తానని, ఎక్కడ కూడా నిస్వార్థం చూపించకుండా నేను నిస్వార్థంగా పాలన చేస్తా అని చెప్పేసి నేను మాట ఇస్తున్నాను. ఓటరు మహాశయులకు, ఓటరు దేవుళ్లకు నమస్కరించి తెలియడం జరుగుతుంది. మన గుర్తు ఉంగరం గుర్తు. ఉంగరం గుర్తుకు మీరు ఓటేసి నన్ను దీవించి ఒక బీసీ బిడ్డగా, మీ బిడ్డగా నేను వస్తున్నాను. ఈ గుర్తును మీరు గుర్తుంచుకొని ఓటేస్తే 100 సంవత్సరాలు నన్ను గుర్తుంచుకునేటట్టుగా నేను మీకు సేవలు అందిస్తానని చెప్పేసి, 5 సంవత్సరాలలో మీకు సేవకునిగా ఉంటానని చెప్పేసి నేను వేడుకోవడం జరుగుతుంది.